వెల్కమ్ టు శశి టీవీ జీవితమే పోరాటం కార్యక్రమానికి స్వాగతం. కన్న కొడుకుకి పెళ్లి చేసి కొడుకు పోయాడు అన్న బాధ కొంచెం కూడా లేకుండా కోడలి ఆస్తి పైన కన్నేసి కోడల్నే పెళ్లి చేసుకోవాలనుకున్న మామగారు. మీ సమస్య ఏంటి? కొడుకు చచ్చిపోయింది మేడం. అమ్మాయి గురించి చాలా సార్ మా మాయ చాలా ఇబ్బంది పెడతాను. కిచెన్ లోకి వెళ్ళా, ఎక్కడికి వెళ్ళా, బయట పడుకున్నా సరే చాలా ఇబ్బంది పెడతాను. ఎలాంటి ఇబ్బంది? అంటే అక్కడెక్కడ చేయడం డిసైడ్ గా అంటే అక్కడెక్కడ చేయడం చేస్తున్నాడు. అంటే నేను ఒకసారి ఆస్తి గురించి మళ్ళీ పెళ్లి నిన్ను చేసుకుందాం అనుకుంటున్నాడా? అట్లా చేస్తుంది మేడం. అంత కాకుండా వేరే ఆయన అయితే ఏం చేసి వేరే టైం అయితే ఇక్కడికి వచ్చే ముందు మీరు ఆ పని చేయాలి. అసలు ఫస్ట్ ఇట్లా ప్రవర్తించడం స్టార్ట్ చేసి ఎన్ని రోజులు? అంటే మా హస్బెండ్ చచ్చిపోయిన నుంచి నెల నుంచి ఇట్లా తయారయ్యా. కన్నా కొడుకు చచ్చిపోయిందని బాధ కూడా లేదు. అట్లా ఉన్నారు సార్. చెడుపుదామని చూస్తున్నాడా? పెళ్లి చేసుకుంటాను అంటున్నాడా? పెళ్లి నీతో చెప్పాడు ఆ విషయం. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నా చెప్పండి. ఆయనకు జైలు పంపించాలి, నా కోడలకు న్యాయం కావాలి. ఏం చేద్దాం అమ్మా? మరి కేసు పెడదాం. ఇందాక కొట్టలేదన్నా మా ముందే నువ్వు కొట్టడానికి లేచావు కదా. ఈ సమస్యని పరిష్కరించడానికి మనతో పాటు అడ్వకేట్ అలీ గారు ఉన్నారు. వాళ్ళ సమస్య ఏంటో, వాళ్ళకి ఎలాంటి న్యాయం కావాలో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. కూర్చోండి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? కాశీపాటి నుంచి వచ్చింది మేడం. అది ఇక్కడ హైదరాబాద్ లో. ఏంటి మీ సమస్య ఏంటి? కొడుకు చచ్చిపోయింది మేడం. అమ్మాయి గురించి చాలా కూతురు అనుకున్నాను. కోడలు ఏమైందండి? ఏమైంది? బాధ పెడుతుంది. ఆయన బాధ పెడుతున్నా. నా కోడలు లెక్క నా కోడలు చూసుకుంటున్నా. నేను నా కొడుకు చచ్చిపోయినందుకు నా కోడలు నేను చూసుకుంటున్నా మేడం. కూతురు లెక్క చూసుకుంటున్నా. చూసుకుంటున్నా కానీ మా ఆయన తల్లిదండ్రులు ఉన్నారు కానీ ఎంటర్ అయింది మేడం. ఎంతకాలం అయింది పెళ్ళయి? 5 నెలలు అవుతుంది మేడం. 2 నెలలు అయింది. పేరేందమ్మా? లతాంగా సార్. నీ పేరేమో? నా పేరు లక్ష్మి. సార్ మా మాయ చాలా ఇబ్బంది పెడతాను. కిచెన్ లోకి వెళ్ళా, ఎక్కడికి వెళ్ళా, బయట పడుకున్నా సరే చాలా ఇబ్బంది పెడతాను. ఎలాంటి ఇబ్బంది? అంటే అక్కడెక్కడ చేయడం డిసైడ్ గా మా మామగారు కూతురులా చూసుకోవాల్సింది దీనిలాగా బాగా బిహేవ్ చేస్తాను. చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అంటే అక్కడెక్కడ చేయడం చేస్తున్నాడు. చాలా ఇబ్బందిగా అంటే వైఫ్ నెల చేస్తున్నాడు, కోడలు అలా చేస్తున్నాడు. కూతురులా చూసుకోవాలి కదా మేడం, మీరే చెప్పండి. అడిగాను సార్. అంటే కూతురు లాంటి దాన్ని మరి నాతో ఎందుకు ఇలా చేస్తున్నావు? అడిగితే అంటే ఆస్తి ఉంది కదా సార్, అందువల్ల. ఎవరికి ఆస్తి ఉందమ్మా? మాకు. మీకుందా ఆస్తి? అంటే ఆస్తి కోసం ఇలా చేస్తున్నారు. మీ పేరెంట్స్ ఆస్తియా లేకపోతే? మీ పేరెంట్స్ ఆస్తి. ఓకే. మాకేం లేదు సార్. ఓకే, మీకేం లేదమ్మా? మాకేం లేదు సార్. మరి ఎందుకు మీరు అడగలేదా మరి మీ ఆయన తోటి? అడుగుతున్నా సార్, నన్ను కొట్టడానికి వస్తుంది ఆయన. ఎంత ఉందమ్మా ఆస్తి? అంటే 2.5 కోట్లు. అతను ఏం చేస్తుంటాడు? ఆయన కూలి పని చేసుకున్నాడు. కోడళ్ళ ఆస్తి మీద కన్ను. అట్లా కాదమ్మా, మీకు 2.5 ఆస్తి ఉంది. మరి మీరు అమ్మాయి ఒక్కతే సార్. మీరు ఈ ఇంటి కోడలుగా ఎలా వచ్చారండి?
అంటే లవ్ మ్యారేజ్ సార్. లవ్ మ్యారేజ్ అట్లా అయిపోయినా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. యాక్సిడెంట్ లో నా కొడుకు చనిపోయాడు. నా కూతురు లెక్క నేను చూసుకుంటున్నా. లవ్ మ్యారేజ్ వల్ల అయ్యేది ఇదే ఎప్పటికీ. అట్లా అయింది సార్. ఏది కూడా కరెక్ట్ స్టేబుల్ గా ఉండదమ్మా. ముందు అందుకే ఆలోచించి తల్లిదండ్రులు ఎందుకమ్మా చూసి పెళ్లి చేస్తారు. ప్రేమ గుడ్డిది అంటారు కదా, అంతేనా? ఆ టైంలో అట్లా జరిగిపోయింది. పెళ్లికి వచ్చినప్పుడు బానే ఒప్పుకున్నాడు. బాగా మేడం అప్పటికే ఉండుంటది అమ్మాయి మీద కన్ను. చెప్పలేం కదా మేడం. ఎంతకాలం అమ్మా ప్రేమ మీ ఇద్దరిది? 3 years మేడం. 3 సంవత్సరాలు ప్రేమించుకున్నారు. మధ్యలో వస్తూ పోతూ ఉండేదానివా వీళ్ళింటికి? అంటే అప్పుడప్పుడు వస్తుంది. అప్పుడప్పుడు వచ్చినప్పుడు అప్పుడేం లేదు మేడం. అప్పుడేం లేదు. మ్యారేజ్ తండ్రిలాగే ఉండేవాడు. తండ్రిలాగా ఉంది. కొడుకు పోగానే కోతి పట్టుకున్నట్టు ఆస్తి పోతుందని అట్లా చేస్తుంది మేడం. అమ్మా ఆస్తి ఆయన ఎంతకాలం బతుకుతాడు? నీ వయసు ఎంత? నా వయసు 45. 45 అంటే మీ ఆయనకు 50 ఉంటాయి. గట్టిగా అమ్మాయి ఆస్తి తినేసి 10 ఏళ్ళు 15 ఏళ్ళు బతుకుతాడా? అట్లున్నది సార్ మేడం. అట్లా ఆయన కాడ. మీ వయసు ఎంత అమ్మా? నాది 23. 23. చిన్న వయసు మీది. కూతురు కాదు, మనవరాలు వయసు అసలు. కూతురు అనుకోండి. పోనీ కొడుకు పోయినాను కన్నా మేడం నా కూతురు లెక్క చూసుకున్నా. అమ్మా ఆడదానికి ఎప్పుడు తల్లి మనసే ఉంటుంది. నువ్వు తల్లి కాబట్టి తల్లిలాగే ఉంటావు. తల్లి మనసు కలిగే నువ్వు ఉంటావు. అంతే కదా. ఎందుకంటే నీకు కూతురు ఉంటే నీ కూతురు ఎవరైనా ఇట్లా చేస్తే నువ్వు బాధపడతావు కదా. అంతే కదా. అలాగే నీకు ఆడపిల్లలు చూసుకోవాలి కదా మేడం. నీకు ఆడపిల్లలు లేరు కాబట్టి నీ ఇంటికి వచ్చిన కోడలు కూతురు అనుకున్నావు. నువ్వు అనుకున్నావు, మీ ఆయన అనుకోలేదు కదా. మీ ఆయన తోటి మందలించలే? మీ ఆయనకి మందలించినాం సార్, కానీ కొట్టనికి వస్తుంది. కొట్టనికి వస్తుందా? కొట్టనికి వస్తుంది. మీ పేరెంట్స్ ఎప్పుడు చెప్పలేదమ్మా? చెప్పాను మేడం. ఏమన్నారు వాళ్ళు? అంటే కేసు పెట్టమన్నారు. సపోర్ట్ చేయట్లేదా మీకు? చేస్తాం మేడం. మరి మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఉంటే బాగుంటది కదా మీరు. అంటే మా అత్తగా అమ్మలా చూసుకుంటుంది, ఇంక వదిలేసి వెళ్ళిపోవడం ఎందుకని. ఇక్కడ ఎవరికి ఇక్కడికి వద్దామని ఎందుకు ఆలోచన వచ్చింది శశి టీవీకి? అంటే చెప్దామని, ఇబ్బందిగా ఉందిగా చెప్దామని వచ్చాం మేడం. మీ వయసు చాలా తక్కువ ఉందమ్మా. మీ వయసులో ఈ రోజుల్లో యువత పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. మరి మీరు రెండో పెళ్లి కోసం చూడొచ్చు కదా. అంటే ఇంకా మర్చిపోలేదని అందుకని. సొల్యూషన్ కాదు కదండి. 3 సంవత్సరాల ప్రేమ 2 నెలలు ఎక్కడ పోతా చెప్పండి. అది కాదు మేడం. ఇప్పుడు వయసు చాలా తక్కువ ఉంది, ఇంకా ఫ్యూచర్ చాలా ఉంది. అట్లా ఆలోచించి ఇప్పుడు మీ మామ మంచోడు కాడు కదా. సో అలాంటప్పుడు మీరు వెళ్ళిపోతే అయిపోతుండే కదా. మరి మీ మదర్స్ దగ్గర ఫాదర్ దగ్గర ఉండి మళ్ళీ వాళ్ళు చూసిన సంబంధం ఇప్పుడైనా అంటే వెళ్దామని సార్, ఇంకా కేసు పెట్టేసి వెళ్ళిపోదాంలే అని. ఓకే, కేసు పెట్టి వెళ్దాం అనుకుంటున్నాం. నువ్వేమనుకుంటున్నావు అమ్మా? మరి నా కోడలు మంచిగా ఉంటే చాలు మేడం. నా కోడలు నిమ్మలాగా ఉంటే చాలు. నా కూతురు అంతే కదా మేడం. అంతే, ఇక్కడికి వచ్చినావు నా కోడలు నిమ్మలాగా ఉంటే ఎక్కడైనా నిమ్మలాగా ఉంటే చాలు. మరి ఇక్కడికి వచ్చా తెలిసి మళ్ళీ కొట్టడా? ఈ కొట్టని ఏం చేద్దాం మేడం, ఎప్పుడు ఉన్న బాధనే కదా అక్కడ. సార్ అక్కడ మీరు మాట్లాడి చూడలేదు ఒకసారి కూడా? మాట్లాడినా సార్ మేడం, కానీ కొట్టనికి వస్తుంది. తాగుతాడా? తాగుతాడు మేడం. మరి కొట్టనికి వస్తే మరి మీరు ఏం చేస్తున్నారమ్మా? దెబ్బలు తింటున్నారా? ఏం చెప్పలేం కదా సార్. కంప్లైంట్ చేయడం ఏం చేయాలి? నా కోడలు అట్నే ఉంటదేమో అని బాధపడుతున్నా, కానీ నా మగవాడు చేసే సాధనకు నా కోడలు బయటకి ఇచ్చిన. చుట్టుపక్కల ఎవరి దగ్గర చెప్పలేదమ్మా ఈ విషయం? ఏమని చెప్పుకుంటాం మేడం, చెప్పుకోలేదు కదా. పనులు తక్కువ పోతుంది, చెప్పలేము కదా మేడం. చెప్పలేం, చేయలేము. కాదమ్మా, నీ ఒంటి మీద చేస్తున్నాడు లాగి కొట్టకుండా నువ్వెందుకు ఆలోచించావు? అంటే నేను ఒక తండ్రిలా చూసుకున్నా మేడం. నువ్వు చూసుకున్నా తండ్రిలాగా, ఆయన చూసుకోవట్లేదు కదా తండ్రిలాగా. అవును మేడం. నేను బుద్ధి అట్లా వస్తుంది కదా మేడం, ఏం చేస్తావు? ఆస్తి గురించి ఆయన అట్లా మారిండు. అంతకుముందు బాగానే ఉన్నాడు. ఎప్పుడు బుద్ధి చెప్పడానికి ట్రై చేయలేదు? చెప్పిన మేడం, నా కొడుకున్నప్పుడు చెప్పినా కానీ ఆయనకు రాలేదు. నువ్వు చెప్పాడు ఆస్తి కోసమే చేస్తున్నాను ఇలా అని? చెప్పలేదు మేడం నాకు. మనం ఎలా అనుకుంటున్నావు ఆస్తి కోసం చేస్తాడు? అట్లా అనుకుంటున్నా కదా మేడం. ఇప్పుడు కొడుకు అయినాక ఈ బాధ ఎందుకు వస్తుంది? అనుకోవద్దు, ఆమె చిన్న వయసులో ఉంది కదా. చిన్న వయసు అంటే చూసుకోవాలి కదా మేడం. నా కొడుకు అయినాకన్నా నా కూతురు లెక్క చూసుకుంటే ఆయన 2-3 సార్లు చూసినట్లా. ఇప్పుడు మీకు ఒక సుమారు 2.5 కోట్ల ఆస్తి ఉందనే విషయం మీ మామకి ఎలా తెలిసింది? మీరు చెప్పారా? మీ పేరెంట్స్ చెప్పారా? అంతకు ముందు ఎప్పుడు చెప్పినట్టు. అంతకు ముందు చెప్పారా? ఓకే. ఏం స్థలాల రూపంగా ఉందా లేకపోతే ఇల్లులు ఉన్నాయా? స్థలాలే ఉన్నాయి.
అయితే పెళ్లి సంబంధానికి మాట్లాడుకుంటారు కదా సార్, ఇంట్లో వాళ్ళు మీ అమ్మ వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుని చేసుకున్నారు. సో చేసుకునేటప్పుడు ఆస్తులు అవి క్యాస్ట్ ఆస్తులు ఇచ్చుకోవడం ప్రేమించుకున్నారు కదా, అందుకే మాట్లాడుకొని చేసుకున్నారు. ఎంత ప్రేమించుకున్నా మన ఇండియన్ కల్చర్ ఎప్పటికీ మారదు, ఎప్పుడు ఉన్నవే. అనుకుంటున్నారా మీ మామగారు మళ్ళీ పెళ్లి నిన్ను చేసుకుందాం అనుకుంటున్నాడా? అట్లా చేస్తుంది మేడం. అంటే ఈమెతో కొంచెం ఫిజికల్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా పెళ్లి చేసుకునే పరిస్థితి వస్తుంది కదా, మేబీ ఆ విధంగా ఆలోచిస్తున్నాడు. ఉద్దేశం ఏంటి అంటే ఈ అమ్మాయి యంగర్, సో ఇంకా ఎంత కాలమో అవ్వలేదు కదా సార్, సో ఫీలింగ్స్ పోవు అలా అని చెప్పి ఎవరితో పడితే వాళ్ళతో ఏ తప్పు పడితే తప్పు చేసే మనస్తత్వం కాదు కదా. మేబీ నీ హస్బెండ్ లేడు, నువ్వు ఎక్కడైనా కాల్ చేస్తావేమో ట్రై చేస్తున్నట్టున్నాడు మీ మామ. చిన్న వయసు, చదువు కూడా ఎక్కువ లేదు కదా, అదే కావచ్చు. సో ఈ రోజుల్లో ఇంటర్నెట్ వల్ల చదువు లేకపోయినా చాలా నాలెడ్జ్ ఉంది, చాలా నాలెడ్జ్ ఉంది అనేది కరెక్టే, కానీ అది యూజ్ చేయడం కూడా రావాలి కదా వీళ్ళకి. అలా కనిపిస్తలేదు. వాడతావా మా సోషల్ మీడియా? వాడతావా? సెల్ ఫోన్ వాడతావా? మరి మొత్తం సోషల్ మీడియా వాడుతున్నావు, సెల్ అంటే ఏంటో తెలుసు, అన్ని తెలుసు. అలాంటప్పుడు మీ మామయ్య మీకు డిస్టర్బ్ చేస్తుంటే ఏం చేయాలో తెలియదా? అంటే తండ్రిలా చూసాను సార్, అందుకనే ఇంకేం అనలేకపోతుంది కదా సార్. ఈ రోజుల్లో చట్టం ఎంత స్ట్రాంగ్ అయిందంటే బయట చెప్పుకుంటే అమ్మాయి జీవితం ఆగమవుతుంది కదా సార్. ఈ రోజులలో పోలీస్ వ్యవస్థ ఎంత స్ట్రాంగ్ అయిందంటే మీ పేరు కూడా ఎక్కడికి ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారమ్మా ఇక్కడ మా నుంచి గానీ నా కోడలకు న్యాయం కావాలి, ఖచ్చితంగా న్యాయం వస్తుంది. న్యాయం కావాలమ్మా? ఈ అమ్మాయికి పెళ్లి చేసి బయటకు వెళ్ళగొడతా, అట్లన్నా మంచిగా ఉంటుంది కదా మేడం. బయటకు నువ్వు వెళ్ళగొట్టేంత వరకు మీ ఆయన ఒప్పుకుంటాడా? ఎట్లన్నా దయచేసి మీరన్నా చూడండి మేడం, ఏం చేయాలి? నా కోడలు బతకాగమవుతుంది కదా. అంతేనా? ఏం అంటే మీరెందుకు పెళ్లి చేయాలనుకుంటున్నారు? కూతురుగా చూసుకున్నాను కరెక్టే, కానీ అది మీ బాధ్యత కాదు కదా. ఆమె కూడా పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళ అమ్మ నాయన సుత్తే చెప్పింది సార్ పెళ్లి చేసుకోవాలి అంటే. ఇన్ని రోజులు నా కూతురు లెక్క నా కొడుకు పోయినందుకు బాధ తట్టుకోలేక కోడలి నా దగ్గర పెట్టుకున్నారు. ఎంత బాధ ఉన్నా కూడా ఇప్పుడు మీ బాధ మర్చిపోయి ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్ళాలండి. అదే బాధలలో ఉంటే కాదు కదా. అది మీరు ఇంకా మ్యారేజ్ మీద ఒపీనియన్ ఉందమ్మా? చేసుకుంటా. ఇలాంటి బాధలు తట్టుకోవాలంటే ఖచ్చితంగా నీకు ఒక మగతోడు కావాలి, డెఫినెట్ గా కావాలి. నువ్వు ఇండివిజువల్ గా ఒకదాని ఉంటే ఈయన ఎప్పుడన్నా అటాక్ చేయొచ్చు నీకు. అది కూడా కొంచెం స్ట్రాంగ్ గా ఉన్న అబ్బాయిని చేసుకోవాలి. నా కోడలికి బయట చేద్దాం, ఇప్పుడు ఎవరు చేద్దామన్నా నా భర్త అయిపోయింది కదా మేడం, ఎక్కడ అది చేయలేకపోతున్నా. కాకుండా వేరే ఆయన అయితే ఏం చేసి వేరే టైం అయితే పోలీస్ స్టేషన్ కి పెట్టి ఇక్కడికి వచ్చే ముందు మీరు ఆ పని చేయాలి అసలు. ఫస్ట్ తెలియదు కదా మేడం, అట్లా తెలియకనే కదా తెలియదు అని అంటున్నావు. ఈ పిల్ల కోడలు అనేది పక్కన పెట్టేస్తే ఈ పిల్లని కూతురు నువ్వేం చేస్తావు? అదే కదా మేడం, నా భర్తనే వదిలిపెట్టుకున్నాను అంత ఆలోచన నాకు వచ్చింది. ఇక్కడ వరకు వచ్చో అలాంటి వాడు కోసం ఒక్క నిమిషం ఆలోచించకుండా నువ్వు ఎప్పుడైతే చూసావు ఇలాంటివి సీదా గొడవ పెట్టుకున్నా మేడం. నా కోడల గురించి అయినా నా ఆయన భర్తతోనైనా గొడవ పెట్టుకున్నా, కానీ బయట చెప్పలేదు కదా, పరువు పోతుంది అని బాగా అలా ఇట్లా ఉన్నా. అంటే పరువు పోతుందని ఎన్ని రోజులు ఇట్లనే ఉంటాం. అందుకే కదా మేడం ఇక్కడికి వచ్చి న్యాయం చేయాలన్న కోడలు ఆలస్యమైంది ఇప్పటికే. చూడండి ఎంత బాధపడి ఉంటుంది ఇప్పుడు రాకనే. మరి ఇప్పుడు మీరే న్యాయం చేయాలి మేడం అన్న బాధ ఆ పిల్లకి. పోయిందన్న బాధ నాకున్నది, నా కోడలు ఒకటి ఒంటరిగా అయిపోయింది అన్న బాధ. నేను ఎప్పుడో చిన్నప్పుడు ఆమె సినిమా అని ఒక సినిమా చూసానమ్మా, సేమ్ ఆ స్టోరీ ఉంది ఇప్పుడు. సేమ్ ఇలానే మావ కన్నేస్తాడు అందులో, కాకపోతే అది సినిమా, ఇది రియల్ గా చూస్తున్నాను, రియాలిటీలో జరుగుతుంది, రియల్ గా చూస్తున్నారు మీరు. ప్రపంచం ఎట్ట వెళ్ళిపోతుందో కూడా అర్థం కావట్లేదు. వాయు వరసలు అసలు లేనే లేవు. లేదుగా మేడం, అట్లనే జరుగుతుంది కదా. కాదమ్మా ఇప్పుడు నువ్వు ఏం కావాలనుకుంటున్నావు? మీరు ఆగండి, మీరు చెప్పండి అమ్మా, మీరేం కావాలంటే. ఇంకా వేరే మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నా సార్, ఇంకా మళ్ళా ఉంటే మా మాయ ఎలా సదాయిస్తూ ఉన్నాడు. సరే వేరే మ్యారేజ్ సంగతి పక్కన పెడదాం, అది ఫ్యూచర్ లోది. ప్రెసెంట్లీ ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను చెప్పండి. మా మాయ మీద కేసు పెడదాం అనుకుంటాను సార్. కేసు పెడదాం అనుకుంటున్నారా? చాలా మీ ఆయన మీద కేసు పెడతాం సార్, ఆయన జైలుకి పోతాడు. పోను సార్. మీకు సపోర్ట్ ఎవరు ఉంటారు? ఎవరు లేకున్నా సార్ దేవుడే ఉన్నాడు సార్. దేవుడు సపోర్ట్ ఉంటారా? ఇప్పుడు ఏం చేస్తాం సార్, నా కోడలు బతకాగం కావద్దు కదా. అమ్మా నీకు జైలుకి పోతే ఓకేనా? మరి ఓకే సార్.
సార్ వీల్ సైడ్ వర్షన్ విన్నాం, ఆయన సైడ్ వర్షన్ కూడా విందాం ఒకసారి. అది కూడా విందాం. ఫస్ట్ ఇటు నుంచి క్లారిటీ తీసుకొచ్చుకుందాం మేడం. నెక్స్ట్ అటు సైడ్ వర్షన్ కూడా మనం వినొచ్చు. కానీ అటు సైడ్ వర్షన్ ఏముంటది, అక్కడ మామ రూపంలో మృగం ఉన్నాడు కావచ్చు. నిజం ఉన్నాడు. ఎందుకంటే కూతురు లాంటి కోడలికి అలా చేయడం అనేది ఎంత పెద్ద పాపం. అది తప్పు కదా. మనం అనుకుంటున్నాం సార్, వాడు అనుకోవాలి. మనిషి అనేటోడు అట్లా ఆలోచించాడు. డబ్బు ఏదైనా చేపిస్తుంది, డబ్బుతోనే కదా మేడం అట్లా చేసేది ఆయన. అంటే ఇప్పుడు అమ్మాయిని చెడుపుదామని చూస్తున్నాడా, పెళ్లి చేసుకుంటాను అంటున్నాడా? పెళ్లి చేసుకుంటా అనుకుంటుండు. నీతో చెప్పాడు ఆ విషయం? అనుకుంటుండు ఆయన మనసులో. అనుకుంటున్నా. నీకెలా తెలుసు? నలుగురు చెప్తుంటే విన్నా కదా మేడం. ఎవరు చెప్తున్నాడు? అంటే దోస్తులు ఎవరన్నా ఉంటారు కదా. నలుగురు కాదు, నీతో ఏం చెప్పాడు? నాతో ఏం చెప్పలే. ఈ అమ్మాయిని అది చేస్తుంటే చూసిన 2-3 సార్లు చూసాను. అడగలేదు? అడిగినా ఇట్లా ఎందుకు చేస్తున్నావు అంటే నన్ను కొట్ట నీకు వస్తుంది. అట్లా ఎందుకు చేస్తున్నావు ఇట్లా, మన కూతురు కదా, మన అబ్బాయి పోయినాను కన్నా మన కూతురు లెక్క మనం చూసుకున్నాము, ఇంకొక పెళ్లి చేద్దామంటే లేదు. ఇట్లా ప్రవర్తించడం స్టార్ట్ చేసి ఎన్ని రోజుల నుంచి? చాలా రోజులు అవుతుంది మేడం. చాలా రోజులు అంటే మా ఆయన చచ్చిపోయిన అంటే మా హస్బెండ్ చచ్చిపోయిన నుంచి నెల నుంచి ఇట్లా తయారయ్యారు. కన్న కొడుకు చచ్చిపోయిందని బాధ కూడా లేదు. అట్లున్నారు సార్. అంటే కొడుకు మీద ప్రేమ ఉండేనా మరి మీ ఆయనకి? ఉండేది. కొడుకు మీద ప్రేమ ఉన్నప్పుడు మరి నా కొడుకే మేడం. అదే కొడుకు మారిన చచ్చిపోయినాక అట్లా మారింది మేడం. అలా ఎలా మారుతాడమ్మా? ఎవరికన్నా బాధ ఉంటది కదా. అంతకాలం కానీ పెంచి పెద్ద చేసి ఆయన ఒక స్థాయికి తీసుకొచ్చి చేతులతో పెళ్లి చేసి ఇప్పుడు అట్నే ఉన్నారు కదా మేడం, అట్నే తయారైతుంది కదా. మీరు ఆపడానికి ట్రై చేసినప్పుడు ఆయన ఏం చాలా అర్థం కొట్టి నాన్న కూడా కొట్టడానికి వచ్చారు. కొట్టేవాడా? అమ్మ చేతిలో ఒకటేనా బలవంతం కూడా? చేతిలో ఒకటే. చేతిలో ఒకటే. మా మామల వెనక నుంచి పట్టుకోవడం, అక్కడెక్కడ చేయడం. అంటే బలవంతం చేయబోయాడా? చేయబోయాడు అంతే. అమ్మాయి చెప్పుకోలేకపోతుందండి, ప్రైవేట్ పార్ట్స్ లో చేతులు వేసి ఉంటాడు ఏమాత్రమో. మేబీ మీరు ఇక్కడ ఉండడం అయితే కరెక్ట్ కాదు. మీకు సెక్యూరిటీ అనేది ఉండదు, సెక్యూర్ కాదు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ ఇల్లు వదిలేసి మీ అమ్మ వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోండి. సరే సార్. కానీ మనం అలా ప్రవర్తిస్తున్నప్పుడు నువ్వెందుకు వెళ్ళకుండా ఉన్నావు? అంటే మా అత్తయ్య చెప్పాను సార్, మా అమ్మ చూసుకుంటారు కదా అని. ఇంకా చెప్తాను, కంప్లైంట్ ఇస్తాను. అలా కాదమ్మా, నువ్వు అలా ప్రవర్తిస్తున్నప్పుడు ఆయన నువ్వు ఇల్లు వదిలే ఇంటి కదా, మీ అమ్మ నాన్న నీతో బానే ఉంటారు, సక్రమంగా బానే ఉంటాయి, మంచిగా ఉండేటప్పుడు నువ్వు అలా ప్రవర్తిస్తున్నట్టు ఇంకా ఎందుకున్నావు ఇక్కడ? రీజన్ ఏంటి? ఏం లేదు సార్, మా అత్త కదా సార్, అందుకని ఒక్కదే అయిపోతేనే. ఇంకా అంటే నీకు అమ్మ ఎంత ప్రేమ, అంత ప్రేమ సార్. ఇద్దరు ఆవిడ కోసం నువ్వు రావడంలో తప్పలేదు, నిన్ను నమ్ముకొని ఆవిడ ఉండడంలో కూడా తప్పలేదు. ఇద్దరికి ఆడవాళ్ళిద్దరికి ఉన్నది కానీ అతనికి లేదు. అతనికి లేదు మేడం. అట్లా మరి ఇక్కడికి వస్తున్నట్టు తెలుసమ్మా ఆయనకి? తెలుసు 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 వస్తారు. మీరు ముందే చెప్పారు ఇట్లా మేము వెళ్ళి అక్కడ ఇట్లా చేస్తున్నావు, నా కోడలికి న్యాయం కావాలంటే నేను అక్కడికి వెళ్తున్నా చెప్పొచ్చు. ఆపలేదు మిమ్మల్ని? ఆపలేదు. మెంటల్ గా ప్రిపేర్ అయి ఉంటాడు. అయితే మీరే న్యాయం చెప్పండి మేడం. మేము న్యాయం చెప్పాను కదా, మీరేం న్యాయం కావాలనుకుంటున్నారు? సమస్య అనుభవిస్తుంది మీరు, పడాల్సింది మీరు. ఏమన్నా చేయాల్సి ఉంటే నెక్స్ట్ జైలు పంపించండి మేడం. జైలు పంపిస్తుంటారా మీరు? మరి ఉంటాం మేడం. ఒంటరిగా ఉండగలుగుతారా? ఉంటాం. మీరు ఈమెతో పాటే ఉంటారా? ఉంటాం. వెళ్తారా మరి మీ అమ్మ వాళ్ళ దగ్గర? కొన్ని రోజులు వెళ్ళిపోతాం సార్. అతను బాధ లేకపోతే నువ్వు ఇబ్బంది లేదు. సెక్షువల్ హరాస్మెంట్. అయితే చెప్పే వచ్చిన మేడం. ఏం పేరు? ప్రసాద్. మేడం న్యాయం చేయండి, ఆయనకు జైలు పంపించినా సరే. న్యాయం చేయండి అని ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి మీ చేతుల్లో ఉన్నది మీరు వదిలేసుకొని ఇక్కడ వరకు వచ్చారంటే ఇప్పుడు మేము చేయడానికి మాకేం ప్రాబ్లం లేదు. కానీ తర్వాత కలిసి ఉండాల్సింది నువ్వే ఆయనతో. లేకున్నా సరే మేడం, ఆయనకు జైలు పంపించాలి, నా కోడలకు న్యాయం కావాలి. నిన్ను పంపిస్తారు. నా కోడలు ఇబ్బంది. నువ్వు ఎలా వచ్చావు? తెలిసి వచ్చావు. ఎవరు చెప్పారు నీకు? వేరే వాళ్ళు చెప్తే మాకు మా ఫ్రెండ్ ఫోన్ వెళ్తున్నారు చెప్పారు. ఎక్కడికి వెళ్తున్నారు? కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నారు. కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాం. మరి ఇక్కడికి వచ్చారని ఎలా తెలుసు నీకు? అంత తినగా వచ్చి వేరే వాళ్ళు వచ్చారని చెప్పి నేను అలా ఫాలో వచ్చిన. వింటున్నారు అన్నట్టు మొత్తం వినుకుంటూనే ఉన్నారు ఇప్పటిదాకా. చూసారా ఎంత తెలివి మేడం.
క్రిమినల్ తెలివితేటలు చాలా ఉన్నాయి చాలా మీ దగ్గర. ఉన్నాయి. అంటే మొత్తం విన్నారు మీరు ఇప్పుడు ఇక్కడ జరిగింది. నేనేం చేయలేదు సార్. ఏం చేయలేదా? నేనేం చేయలేదు సార్. కూతురు ఎక్కువగా ఏం చేయలేదమ్మా? లేదు సార్, అక్కడక్కడ చేయని బాగా. అడగండి ఒకసారి. ఎప్పుడు చేశాను? ఎందుకు చేయలేదు? ఎన్నిసార్లు చేశాను? ఏమైనా చేసి చెప్పమ్మా, ఎట్లా చేసి చెప్పమ్మా. నా కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను. లేదు. వావ్. ఏ సినిమాలో యాక్ట్ చేస్తారు మీరు? నేను ఏ సినిమా యాక్ట్ చేయను. మరి ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారు కదా ఇక్కడ. యాక్ట్ చేస్తున్నాను. ఏ ఆడపిల్ల నా ఒంటి మీద చెయ్యేశాడు మామ వరస వచ్చినోడు అని ఏ ఆడపిల్ల చెప్పుకోవాలి. అబద్ధాలు చెప్తాను మేడం. అవునా? మరి నిజం నువ్వు చెప్పైతే. నిజం చెప్పేది నేను చెప్తాను కదా మేడం. ఏం చేసావు? నేను ఏం నా కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను. మా అబ్బాయి చనిపోయిన కానీ మా కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటాను. ఎలాగా చేతులతో పట్టుకోనా? చేతులు బిహేవ్ చేయలేదు మేడం అసలు. మరి? వాళ్ళు ఏదో అబద్ధాలు చెప్తున్నారు అంటే. వంటగదిలో ఉండేటాడు ఆ పిల్లని అసలు బతకనియట్లేదంట కదా నువ్వు. నేను అలాంటి కాదు మేడం. కన్నపూర్తిని ఎలాగా చేసుకుంటా సార్ చెప్పండి. వావ్. ఎలా చేసుకుంటారంటే అక్కడ అమ్మాయి కంప్లైంట్ తీసుకొచ్చింది కదా మా దగ్గర. ఒకసారి మీరు అమ్మాయిని అడగండి. చేశాడా అమ్మా? చేశా సార్. ఏమేం చేశారో వివరంగా పాయింట్ టు పాయింట్ చెప్పమంటారా? ఏ డేట్ రోజు ఎక్కడెక్కడ ఏ రూమ్ లో? అన్ని మొత్తం అంతా అబద్ధాలు చెప్తారు సార్. ఎందుకు అబద్ధాలు చెప్తారు? మామ మీద నిందలేయడానికి ఆమెకి ఏం అవసరం? మీ మీద నిందలేయడానికి ఏదైనా మీ దగ్గర ఆస్తి ఉందా? ఏదైనా ఉందా మీ దగ్గర? సరే సరే, ఈవిడ అబద్ధం చెప్పింది. స్వయాన్ని నీ భార్య చెప్తుంది కదా, అదేమంటావు? వాళ్ళిద్దరు ఒకటే అయిపోయారు మేడం. నా మీద కక్కుది పెట్టేసి ఇచ్చేసి. ఆ పిల్ల ఎంతకాలం అయింది మీ ఇంటికి వచ్చి? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు ప్రేమించుకున్నారు కరెక్టే, కానీ పెళ్ళై ఎంతకాలం? పెళ్ళై నెల 2 నెలలు అవుతుంది కాదా? 2 నెలల్లోని మరి ఆవిడ 2 నెలల్లో వచ్చిన ఆవిడ ఎక్కువైపోతుందా మీ ఆవిడికి, లేకపోతే ఇన్నాళ్ళు కాపురం చేసి నువ్వు ఎక్కువ ఉంటావా? ఒక్కసారి ఏదైనా అయితే మామూలుగా ఒకసారి క్లోజ్ అయిపోయారు అనుకోండి, మా ఆడవాళ్ళు నిజంగా ఉంటారు అసలు. ఆహా, ఆడవాళ్ళు ఉండరని చెప్పి తాళి కట్టిన భర్త మీద నిందలేసేస్తుంది ఆవిడ. ఏముంది ఒకసారి ఏమో అబద్ధం చెప్పొచ్చు. మీరు తాగున్నావా? తాగలేను మేడం. అంత క్లియర్ గా తెలుస్తుంది కదండి ఆయన తాగి వచ్చినట్టు. తాగి తిన్నగా స్టూడియోకి వచ్చి వాళ్ళ మీద నువ్వు మళ్ళీ అరుస్తున్నావు రివర్స్ లో. ఇప్పుడు అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంటుంది, మరి నీకు ఓకేనా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం? నాకెందుకు ఓకే సార్? ఏ విషయం నేనే తప్పు చేస్తే కదా సార్ ఏదైనా. మళ్ళీ తప్పు చేయలేదంటావు, మరి అమ్మాయి చెప్పేది అబద్ధమా? వాళ్ళిద్దరు ఒకటే అయిపోయారు సార్. అబ్బాయి కంప్లైంట్ ఇద్దాం వచ్చారు. నేను అందుకే ఏదో కంప్లైంట్ ఇద్దాం వచ్చారని అడగడానికి వచ్చాను. ఆయన మంచిగా ఉంటే మేము ఎందుకు చేస్తాం మేడం? ఆయన బాగుంటే చూడు బాబు, ఏ ఆడపిల్ల ఇలాగా నా ఒంటి మీద చేతులు వేసాడు. కొన్ని కోళ్ళకి ఏమైనా ఎఫెక్ట్స్ ఉన్నాయా నీకు తెలియకుండా? మీ అబ్బాయి లేడు లేదు కదా, మరి ఎందుకు అలా చెప్తుందా అమ్మాయి నీ మీద? నువ్వేం పగస్తుడువా అమ్మాయికి? ఏమో ఆత్మ చెప్పొచ్చు. అదంతా కాదు, ఇప్పుడు నేను చెప్పేది క్లియర్ గా విను. ఏమేం చేసినావో క్లియర్ గా చెప్పు, ఓపెన్ గా చెప్పు, రియల్ చెప్పు. నేనేమి చేయలేదు సార్. లేదు అమ్మాయి చెప్తాను ఏం చేయలేదన్నది అబద్ధం. కానీ సరే, నీ మనస్సాక్షి మీద చెప్పు. నా మనస్సాక్షి ఏం చేయలేదు సార్. మామూలుగా అంటే ఏదో ఉన్నది, ఏదో లిటిగేషన్ ఉన్నది ఇక్కడ. మామూలుగా ఉత్తిని ఇలాంటి వాడుకోవడానికి ఇది స్టూడియో అనుకుంటున్నారా, లేకపోతే ఏమైనా మీరు పెట్టుకునే పంచాయతీ ప్లేస్ అనుకుంటున్నారా? కరెక్ట్ గా చెప్పమ్మా, నువ్వు ఏం చేసావు? నేనేం చేయలేదు మేడం. మేము కూడా ఏం చేయండి అట్టగానే పిలిచేసి ఇలా కూర్చోపెట్టాం. మా ఎంక్వైరీ మేము చేస్తాం, నిజమా కాదా అని ఎంక్వైరీ చేసే పిలిపిస్తాం. బాబు ఇట్లా ఫోన్ చేయగానే వచ్చేయండి అమ్మా అని రెడ్ కార్పెట్ వేసి ఇక్కడ పిలిచాము. మీరు ఫోన్ చేసిన తర్వాత మా ఎంక్వైరీ మేము చేయించినాక వాళ్ళకి మేము మళ్ళీ ఫోన్ చేసి రమ్మంటాం. చూపించమంట. అమ్మాయి దగ్గర ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఏడ్చే వీడియోలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి అమ్మాయి దగ్గర. చూపించమంటారా? ఇప్పుడు ఏదే వీడియో తెచ్చి మీరు అదేమితే ఆ వీడియోలో వాళ్ళు ఉన్నారు, మీరు కూడా ఉన్నారు. మీరు కొట్టడానికి వెళ్తున్నారు మీ ఆవిడ మీదకి. ఈమె వీడియో తీసింది, అది కూడా కొట్టాల్సిన పని ఏంటి? నువ్వు మీ ఆవిడ తప్పు చేసింది అని కొట్టావా? అబద్ధాలు చెప్తే కొడతారు కదా. ఎందుకు అబద్ధాలు? అది అబద్ధాలు. చూడు, ఒక ఆడదాన్ని కొట్టావు అని అంటే అది చేయకూడని పని చేసినప్పుడు మాత్రమే ఆడదాని మీద చేయి చేసుకోవాలి. మీ ఆవిడ ఏం చేసిందని నువ్వు చేయి చేసుకున్నావు చెప్పుకొని, ఓకే ఆ అమ్మాయి మీద నువ్వు చేయలేదు, మేము నమ్ముతాం. ఎందుకు మీ ఆవిడని కొట్టావు? అన్ని అబద్ధాలు చెప్తున్నాను. పిల్ల దగ్గర వీడియో లేదు సార్ మేడం, మస్తు కొడతాడు. సరే వీడియో చూస్తే నమ్ముతావా? చూస్తేనే నమ్ముతావా? వీడియో కూడా గ్రాఫిక్స్ యాడ్ చేసిన చెప్తావా? పెద్ద స్క్రీన్ ఇప్పుడు ప్లే చేయాలనుకుంటున్నారు. అయితే నువ్వేం చేయలేదు అంటావు? నేనేం చేయలేదు మేడం, నేనేం తప్పు చేయలేదు. పక్కాగా చెప్తున్నా. ఏం చేద్దామమ్మా మరి? కేసు పెట్టాలి. కేసు పెడదాం. ఎక్కడ కూర్చో. కేసు పెట్టాలి.
ఎందుకు లేచారు? ఇందాక నేనే తప్పు చేయకుండా ఇందాక కొట్టలేదన్నా మా ముందే నువ్వు కొట్టడానికి లేచావు మరి కదా. అబద్ధం చెప్తే కొడతారు కదా. అబద్ధమా? అంటే కొడతా, ఎవరి ముందు అంటే వాళ్ళ ముందు మరి కొట్టేస్తారు. అబద్ధం చెప్తే ఎవరైనా కొడతారు. ఎందుకు లేచావు? ఆమె కొట్టడానికి ఎందుకు లేచావు? మా ముందే లేచాడు, ఇంకా మా వెనకాల ఇంకెట్లా ఉంటాడు? పెద్ద రౌడీ షీటర్ లా ఉన్నాడు సార్. నేనేం చేయలేదు సార్. నేను అబద్ధం చెప్తారు కాబట్టి నేను కొట్టడం చేసింది సార్. అబద్ధం వీడియోలు ఫోటోలు అబద్ధం చెప్తాయా? అది రీడింగ్ చేయొచ్చు. అంటే ఎడిటింగ్. నువ్వు ఒక హీరోవి, నిన్ను బ్లాక్ మెయిల్ చేయడానికి ఆవిడ చేసుద్ది. నేను చెప్పలేను కదా సార్. సర్లే కానీ ఇదంతా దేనికోసం చేస్తున్నావు చెప్పు. నేను దేనికోసం చేయలేదు మేడం. అమ్మా అబద్ధం. సార్ ఒక పేపర్ తెప్పించండి. మనసులో ఏదో ఉన్నది, దేనికోసమో లేదు చేస్తున్నావు. సార్. నా మనసు ఉంటే ఎక్కువ ఇచ్చేది. నేను మనసులో కూతురు లాంటి తీసుకుంటున్నా. ఆహా, కూతురు అని చెప్పేసి కూతురు అని చెప్పి పైన చేస్తున్నాం. అక్కడ ఇక్కడ చేతులేస్తాడు. ఓన్లీ పైన వేస్తే పర్లేదు, అక్కడ ఇక్కడ చేతులేస్తాడు కూతురు అని చెప్పి. కొంచెం అన్నా సిగ్గు ఉండాలి. ఆ అమ్మాయి మాకు చెప్పింది అయితే నువ్వు ఆస్తి కోసం ఆ పిల్లని పెళ్లి చేసుకుంటాను అంటున్నావు అని చెప్పింది. ఇది నిజమా అబద్ధమా? నేను ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నాను. నాకు కూతురు అనేది పెళ్లి చేసుకుంటారు. మరి ఏ విషయంలో మళ్ళీ అదే మేము ఎందుకు చెప్పుకుంటాం? ఈయన చెప్పేది కూడా అంతే స్టాండర్డ్ ఉంది, వీళ్ళు చెప్పేది అంతే స్టాండర్డ్. సరే, అమ్మాయి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి శుభ్రంగా అమ్మ మీకు లాయర్ గారు హెల్ప్ చేస్తారు. అమ్మా నువ్వు రామ్మా, నేను నీకు మొత్తం A to Z నేను మీ దగ్గర ఉండి మనం కంప్లైంట్ చేద్దాం. ఇలాంటి వాళ్ళను అలానే చేయాలి. అప్పుడు జైల్లో వెళ్ళి కూర్చొని ఊసులు లెక్క పెట్టుకుంటాడు. 1 కోటి 2 కోట్లు 3 కోట్లు అని ఆ లెక్క పెట్టుకుంటాడు. 2.5 మొత్తం 7 కోట్లు దొరికితే లోపల పని చేసే అవసరం కూడా చేయలేదు కదా సార్. ఈ విషయంలో తప్పు చేస్తే ఈ విషయాన్ని భయపడడానికి తప్పు చేయలేదు కదా సార్. మీరు వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళండి. మీరిద్దరు వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్తే కంప్లైంట్ రాయమ్మా, నువ్వు పేపర్ తీసుకొస్తా. ఇది కూడా ఎవిడెన్స్ ఉంది కదా, కొట్టడానికి లేసాడు. ఇప్పుడే ఈ కెమెరాలో అబద్ధం చెప్పలేవు కదా. 1947 లో ఉన్నావేంది? అవును సార్. కోపం వస్తే అబద్ధాలు చెప్తే కోపం వస్తే కొట్టడానికి వెళ్ళాను సార్ నేను మామూలుగా. సరే, నువ్వు తాగి రావడమే స్టూడియోకి తప్పు. మళ్ళీ ఆ ఆడవాడి మీద నువ్వు లేచి కొట్టడానికి రెడీ అవుతున్నావు. పోగా నువ్వు అన్ని చేసినవన్నీ తప్పులై ఉండి మళ్ళీ అబద్ధం నువ్వు చెప్తున్నావు, వాళ్ళు చెప్పారని చెప్తున్నావు. మంచి యాక్టర్లో ఉన్నావే, ఆస్కార్ అవార్డు గ్రహీతవే. చెప్పండి అమ్మా. సార్ వాళ్ళ సైడ్ నుంచి అయితే స్ట్రాంగ్ గా ఉన్నారు. ఈయన ఎంత అబ్యూజింగ్ చేయకపోతే వాళ్ళు అంత స్ట్రాంగ్ గా ఉంటారు. ఒక సొంత భార్య, కట్టుకున్న భార్య ఆమె చెప్తుంది కేసు పెట్టమని. ఒక్కటి చెప్తున్నా వినండి, పెట్టుకోండి, కేసు తప్పు చేయలేదని చెప్తున్నాం. కానీ కేసు పెట్టిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్లన్నీ చూపిస్తే అప్పుడు నువ్వు పోలీసు వాళ్ళ ముందు నేను ఏం చేయలేదు, నేను శుద్ధ పూసని, నాకేం తెలియదు అని చెప్తే కుదరదు. కంపల్సరీగా ఊసులు లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది క్లియర్గా. సార్ ఈ కేసు ఏమైనా వస్తుంది సార్? 3 సంవత్సరాల జైలు శిక్ష, నాన్ బెయిలబుల్, సెక్షువల్ హరాస్మెంట్. సెక్షువల్ హరాస్మెంట్ తెలుసా? ఆ అమ్మాయి ఇలా పెడితే ఫస్ట్ నిన్ను పోలీసులు పిచ్చి కొట్టుడు కొడతారు మొదట తీసుకెళ్ళి. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా ఇన్నోసెంట్ గా ఉంది చూడడానికి. దట్ టు నీ కొడుకు లేడు అన్న బాధలో నువ్వు లేకుండా ఆ పిల్లని అంత సెక్షువల్ అబ్యూజింగ్ చేస్తూ నువ్వు ఏమీ చేయలేదని చెప్తున్నావు. ఆ అమ్మాయి సీదా ఇక్కడి నుంచి వెళ్తే నిన్ను వచ్చి జుట్టు పట్టుకొని లాక్కి వెళ్తారు పోలీసులు తెలుసా? ఏమనుకుంటున్నావు ఆడపిల్లలంటే? ఆట వస్తువులు అనుకుంటున్నారు, ఇంకేమనుకుంటారు? వెళ్ళండమ్మా, మీరు లాయర్ గారు మీకు హెల్ప్ చేస్తారు. అమ్మా మంచి కంప్లైంట్ రాసి నా నెంబర్ ఇచ్చేయండి, వీళ్ళకి నా నెంబర్ వీళ్ళకి ఇచ్చేయండి. ఇదేంటి ఇదేంటి ఈ డబుల్ పోర్షన్ కమలాసన్ రెండు ఉన్నాయి, 2గా నెట్టేస్తుంది. అంటే నాకు ఒకటి అర్థం కాలేదు. ఇప్పుడు దాకా ప్రసాద్ గారు ఒకటి చెప్పండి, ఇప్పటిదాకా చేయలేదన్నారు, మరి ఇప్పుడు కాలు ఎందుకు మొక్కారు? వాట్ ఈస్ ద రీజన్? జైలుకి వెళ్ళకూడదు అని మీరు చెప్పారంటే మీరు ఒప్పుకున్నారంటే ఏదో ఒక మూల స్ట్రాంగ్ ఉన్నారు అంటే ఈయన ఎంత హెరాస్ చేయకపోతే వాళ్ళంతా స్ట్రాంగ్ ఉంటారు. అది అసలు నీకు కొంచెమన్నా ఉందా? ఆమె కూతురు అసలు నీకు అలా చేయాలని ఉందా? ఇంక ఇలాంటి వాయి వరుసలు లేని వాళ్ళు మీరు ఎంత చెప్పినా దాంట్లో ఎందుకు చేసావు? అది ఇప్పుడైనా చెప్పు ఓపెన్ గా, ఎందుకు చేసావు? తాగిన మత్తులోనా, ఆస్తి కోసమా, మోజు కోసమా? తాగిన మత్తులోనే ఆస్తి కోసం చేసాను సార్. ఎందుకంటే చెప్పాలని చేయదు తప్పైపోయింది. తాగిన మత్తులో ఆస్తి కోసం అంటే ఈయనది ఎట్లుందంటే ఎంట్రీ అయ్యేటప్పుడు ఫుల్ మత్తులో ఉన్నాడు, ఇప్పుడు మత్తు దిగినట్టు. దిగి కాదు అయితే అంతే, జుట్టు లేకపోతే కాళ్ళు. అది ఇందాక జుట్టు పట్టుకున్నాడు, ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు. మంచి యాక్టర్. నీ నెల కాదు కానీ నిన్ను ఖచ్చితంగా లోపలికి పంపాల్సిందే. ఈయన ఇక్కడ యాక్ట్ చేస్తున్నాడు అండి. మీరు ఇది రియల్ అనుకుంటున్నారా? ఇది
ఆయన ఫేస్ చూడండి, ఇప్పుడు దాకా వచ్చినంత వరకు ఒక వెర్షన్ పెట్టాడు, తర్వాత ఇంకో వెర్షన్ పెట్టాడు, తర్వాత కొట్టడానికి లేచాడు, ఇప్పుడేమో కాళ్ళు పట్టుకుంటున్నాడు. ఇంకా ఎన్ని ఫేస్లు చూపిస్తావు మాకు కొద్దిగా చెప్పను ఆయన. అంతే, ఇక్కడ తాపేసావా? సరే, మిగతా ఏమైనా యాక్ట్ చేయాలనుకుంటే జైల్లోకి వెళ్ళాక యాక్ట్ చేద్దు, సరేనా? నీకో కొలీగ్స్ ఉంటారు కదా అక్కడ లోపల, వాళ్ళ ముందు యాక్ట్ చేద్దు, ఓకే? సార్ మీరైతే మాత్రం ఆడపిల్లకి న్యాయం చేయండి సార్, ఏదో ఒకటి రాసిస్తావా మరి? నువ్వు ఎలాగా లోపలికి వెళ్ళాలి తప్పదు, కానీ మరి ఏం చేద్దామమ్మా నెక్స్ట్? అమ్మాయి లైఫ్ ఏంటి? కంప్లైంట్ ఇస్తా. కంప్లైంట్ ఆయన జైలు పంపించినా సరే కానీ నా కోడలు పెళ్లి చేసి ఆయన ఎప్పుడున్నా జైలు నుంచి వచ్చినా మళ్ళీ ఇబ్బంది పెట్టాడు కదా నా కోడలు. నీతో ఎంటిసికిపోయి ఉన్నారు. ఆయన జైలు నుంచి వచ్చినా కూడా ఇబ్బంది పెడతారంటే ఆవిడ ఎంత హెరాస్ చేసి ఉంటాడో ఈ లెక్కన. మీకు ఎందుకు చేయాలనిపించింది? మీ కోడలు అలా చూసి మీకు చేయాలెందుకు అనిపించింది? చెప్పాడు కదా సార్, ఆస్తి కోసం అని. ఎంత ఆస్తి కోసమైనా కూడా మానవత్వం అనేది ఒకటి, మన మనిషి అనేది అది ఇంకా మీరు ఈ రోజులో ఎదుగుతున్నారా సార్? మానవత్వం అనేది ఉందా? అసలు లేదు. నాకైతే ఇప్పుడైతే ప్రూవ్ అయిపోయింది. కానీ ఇలాంటి కేసులన్నీ మనకే తగులుతాయి మేడం కదా. సరే అమ్మా, మరి రేపు మార్నింగ్ నా నెంబర్ తీసుకోండి, నెంబర్ ఇస్తారు, మార్నింగ్ రండి, మనము స్టేషన్ వెళ్ళేసి కంప్లైంట్ ఇస్తాం. దగ్గర ఉండి మీ కంప్లైంట్ ఎలా మీకు న్యాయం జరిగేలా ఖచ్చితంగా చూస్తాం మనం, ఓకేనా? ఈయన జైలుకి వెళ్ళడం ఖాయం. నేను మేము నమ్మం, వాళ్ళు నమ్మినా నేనైతే అస్సలు నమ్మను. నిన్ను వాళ్ళకి చెప్పండి, తప్పు వాళ్ళకి చెప్పండి. సార్ పేపర్ రాసి ఇచ్చిన ఏమో మీరు ఒప్పుకుంటారా? లేదు సార్, ఆయన జైలు పంపించినాకనే లెక్క. మీ వైఫ్ అంత స్ట్రాంగ్ గా ఉంటే బాబు మేమంతా నిమిత్ర మాత్రం మనుషులం ఇక్కడ, అర్థమైందా? నువ్వు చేస్తావండి, నువ్వు చేస్తానే కదా నా కోడలు ఇబ్బంది పెట్టింది, మన కూతురు లెక్క మన కొడుకు. సార్ నేను ఒక సజెషన్ ఇద్దాం అనుకుంటున్నాను. చెప్పండి. ఒక 10-15 days లో ఆ పిల్లకి చూసి పెళ్లి చేస్తావా? మంచి సంబంధం చేస్తాం. సరే ఓ 10 days టైం ఇద్దామా సార్? మరి ఏమా మీరు ఇస్తారా? సార్ మేడం ఆయన విన్నాడు కదా మేడం. అంటే 10 days లో మ్యారేజ్ చేయడం అనేది అంత ప్రాక్టికలీ వర్కౌట్ అవ్వదు. తొందరపాటులో మళ్ళీ ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకునే ఛాన్సులు ఉంటాయి. అట్లా కాదు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన జైలుకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. సరే సార్. వెళ్ళిపోయి మీ అమ్మ వాళ్ళతోటి హాయిగా జీవించండి. అమ్మా ఏదైనా ఆవిడ బరువు కాదనుకుంటే మీ అత్తగారిని కూడా, ఎందుకంటే ఆవిడకి ఇంకెవరు లేరు కాబట్టి నువ్వు ఆవిడ మీ అమ్మగారితో కలిసి ఉండండి. ఆవిడ ఏదో పని చేసుకుంటది, ఆవిడ బానే ఉన్నారు, చూడడానికి హెల్దీగానే ఉన్నారు, మంచిగా పెద్ద ఏజ్ కూడా ఏం కాదు, 45 ఏళ్ళు అంటే శుభ్రంగా ఆవిడ చేసుకుంటది, ఆవిడ పని ఆవిడ చేసుకుంటది. ఈయన మాత్రం తొందరగా బయటికి రానియదు. వస్తే ఆవిడకి రిస్క్, నిన్నేం కాదు. ఇప్పుడు ఎందుకంటే మా ముందే కొట్టడానికి వచ్చాడు కాబట్టి రేపు పొద్దున్న ఏమంటారు, ఇగో నా ముందు నువ్వు ఆ పిల్ల ఎవరికో నువ్వు సపోర్ట్ చేసి నువ్వు నన్ను ఇలా ఇరికిస్తావా అని లోపల ఆవిడ అన్నట్టుగానే లోపల నుంచి బయటకు వచ్చినా కూడా ఆవిడకి థ్రెట్ ఉంటది. ఈయనతో ఖచ్చితంగా ఉన్నది మేడం, అట్లా ఉన్నది ఆయనతో, అట్లా ఉంటది. ఏమున్నా కూడా క్షమాపణ ఏదైనా తీసుకుంటే తీసుకోండి, పేపర్ మీద కాగితం మీద కరెక్ట్ రాసి ఇవ్వాలి. ఇస్తేనే అప్పుడు ఆమె ఆలోచిస్తుంది కంప్లైంట్ ఇవ్వాలా లేదా అని. లేదంటే నేనే స్పెషల్ గా ఆమెతో పాటు తీసుకెళ్ళి. నీకు ఇంకొకటి చెప్తున్నాను, వాళ్ళు సీదా పోయి వెళ్ళి ఇచ్చింది, ఒక లాయర్ గారిని తీసుకొని వెళ్ళి ఇచ్చింది, ఎంత స్ట్రాంగ్ ఉంటది తెలుసా? మీరే నమ్మండి, తప్పు చేసి మీరు కూడా ఏదైనా యాక్షన్ తీసుకోండి. ఫస్ట్ అమ్మా నువ్వు ఆ అమ్మాయి ఈయనకి మీరు దగ్గర ఉండకండి, నువ్వు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం శుభ్రంగా, ఎందుకంటే అడుగుతున్నాడు కాబట్టి వెళ్ళిపోతాం మేడం. నేను ఏ తప్పు చేయను, ఆయన విన్నాడు మేడం, తప్పు చేస్తే అమ్మాయికి చెప్పండి ఫస్ట్. నేను ఇంకే తప్పు చేయను, ఒకసారి ఆలోచించాను, మళ్ళీ జైలుకి వెళ్ళిపోతున్నా ఒకసారి ఆలోచించాను. ఇది ఇలాంటి తప్పులు చేసే ముందు ఆలోచించాలి. అట్లా చేస్తావు నువ్వు, ఇట్లా చేస్తావు అమ్మాయి. మీరు ఇద్దరు ఆలోచించుకోండి అమ్మా, మీ చేతుల్లో పెట్టండి. అట్లా కాదు మేడం, ఈయన ఇట్లా నిమ్మలంగా ఉంటే నా కోడలికి ఇబ్బంది ఎందుకు వచ్చింది మేడం ఆయనతో? అవకాశం అడుగుతున్నాడు కదా, ఎంత స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు కదా, ఒక్క చూడండి. మీరు అయితే మళ్ళీ మమ్మల్ని వచ్చి కాంటాక్ట్ చేయండి. సరే మేడం.
మేము ఈసారి ఇక్కడ పిలిపించి మాట్లాడకపోయినా లాయర్ గారు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. కేవలం ఇప్పుడు మాట్లాడి ఏదో నోట్ పరంగా చెప్పేయడంతో కరెక్ట్ కాదు. నువ్వు ఆ అమ్మాయిని అర్జెంట్ గా అక్కడి నుంచి పంపించే. ఆ అమ్మాయి ఉంటేనే కదా అబ్యూజింగ్ చేస్తున్నాడు, అంతే మేడం, లేకపోతే లేదు కదా. లేదు. చూడు ఒక 15 రోజులు చూడు, నిన్ను కూడా ఏమైనా కొట్టడాలు తిట్టడాలు చేస్తే సార్కి ఫోన్ చేయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మాట్లాడడం అయిపోయినట్టు కాదు, మనం దీనికి ప్రాపర్ గా ఒక ఫార్మాట్ లో రాసుకుంటాం బాండ్ మీద. సరే మేడం. అని ఇంకోసారి ఏం అన్ని తప్పు ఇప్పుడు ఇక్కడ రాసే పంపిస్తాం. అమ్మాయికి రేపు వేరే వాళ్ళతో పెళ్ళైనా కూడా అప్పుడైనా కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు ఇలాంటి వాళ్ళు. అది కూడా కాకుండా మనం రాసుకుందాం, రాసుకునే అప్పుడు ఆయన ప్లేస్ లో ఆయన ఉంటాడు, మీ ప్లేస్ లో మీరు ఉండండి. మీరు ఇమీడియట్లీ మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి. ఓకేనా? ఓకే. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ప్రియా నాయుడు, శశి టీవీ.